హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఈకేవైసీ అనే సర్వే అనేది జరుగుతుంది. అయితే ఈ ఈకేవైసీ సర్వే అనేది చాలామంది ప్రజలు ఇబ్బంది అయితే పడుతున్నారు. అంటే పన్నుల నిమిత్తం ఒక చోట నుండి వేరే చోట వెళ్ళి అక్కడ ఉన్నవాళ్ళు ఏ విధంగా ఈ ఈకేవైసీ చేయించుకోవాలి, స్టడీ పర్పస్ అంటే పిల్లలు వేరే రాష్ట్రంలో చదువుకుంటున్నా లేకపోతే స్టడీ పర్పస్ ఒక జిల్లా నుంచి వేరే జిల్లా వెళ్ళినా ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏ విధంగా ఈకేవైసీ అని చేయించాలి, ఇప్పుడు వరకు మేము అసలు ఈకేవైసీ మాకు ఏ విధంగా చేయాలో కూడా మాకు ఎటువంటి ఇంటిమేషన్ అనేది రాలేదు. మేము ఎక్కడ చేయించుకోవాలి, మా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు, మేమందరం కూడా వెళ్ళి సచివాలయానికి వెళ్ళి వేయించుకోవాలా, లేదంటే సర్వే అనేది ఎక్కడ జరుగుతుంది, ఈకేవైసీ మేము ఏ విధంగా వెయ్యాలి, రకరకాల అనుమానాలు ప్రజలు చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎవరికైతే సందేహాలు ఉన్నాయో అన్నీ కూడా నేను ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీరు ఎవ్వరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. సో అసలు ఈకేవైసీ అంటే ఏంటి? ఈకేవైసీ అంటే ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఎవరైతే రైస్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 90 అయితే రైస్ తీసుకుంటారు. అంటే ఎటువంటి అంటే ఒక సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాలు అంటే ఇప్పుడు కూడా 90 వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి అసలు ఈకేవైసీ అవుతుందా? సో వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా? అంటే రేషన్ కార్డులో సపోజ్ డెత్ అయినా సరే వేరే చోట వెళ్ళిపోయి వేరే రాష్ట్రాల్లో ఉండి వేరే కంట్రీలో ఉండి వారు రైస్ తీసుకోకుండా సో వాళ్ళకి అనేది వినియోగించుకోరు. సో అటువంటి వాళ్ళు అసలు ఉన్నారా లేదా, రైస్ కార్డులో ఎంతమంది ఉన్నారు, రైస్ కార్డులో ఎంతమందికి ఈకేవైసీ ఉందా అనేది ఈ సర్వే అనేది గవర్నమెంట్ అయితే చేస్తుంది. సో అలాంటి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ అయితే చేస్తారు. ఈ సర్వేలో 5 సంవత్సరాలు పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే వారికి తల్లి లేదా తండ్రి యొక్క ఆధారు వాళ్ళ తమ్ము ఉంటుంది కాబట్టి వారికి అయితే మినహాయింపు అనేది ఇచ్చారు. సో ఈకేవైసీ ఎక్కడ చేస్తారు? ఈకేవైసీ గ్రామ వార్డు సచివాలయంలో చేస్తారు. లేదంటే మన రేషన్ డీలర్ల దగ్గర మనకి ఈ ఈ యొక్క రేషన్ ఈ పాస్ అనేది ఒక మిషన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు అయితే తంబు అనేది చేయించుకోవాలి. సో ఈ రకంగా లేదంటే మీరు ఆన్లైన్లో కూడా మీరు రేషన్ కార్డు ఈకేవైసీ అని చెప్పి మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరైతే ఈ ఈకేవైసీ ద్వారా లేదంటే ఆ ఓటీపీ ద్వారా గ్రామ వార్డు సచివాలయంలోనూ మీరు ఓటీపీ ద్వారా కూడా చేయొచ్చు. అదేవిధంగా మీ యొక్క ఐరిస్ ద్వారా కూడా మీరైతే ఈకేవైసీ అని చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకేవైసీ అని చేయించుకోవాలి. సో ఎలా గుర్తిస్తారు? ఈకేవైసీ ఎవరికి చేస్తారు, ఎలా గుర్తిస్తారు? ఈకేవైసీ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ వార్డు సచివాలయాలకి లేదా పంచాయతీలకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీ గ్రామంలో ఎంతమంది, గ్రామంలో ఒక 500 మందో 200 మందో 100 మందో వీరికి ఈకేవైసీ చెయ్యండి. సో వీరు ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకోలేదని చెప్పి గ్రామ వార్డు సచివాలయాలకు లేదా పంచాయతీలకు సంబంధించి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్టు మీ ఊర్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి మన విఆర్ఓ కానీ లేదంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైనా సరే మీకు సమాచారం అనేది ఇచ్చి వాళ్ళు వచ్చైతే మీకు ఈకేవైసీ అనేది చేస్తారు. సో అందులో పేర్లు అనేవి రావడం జరుగుతుంది. అంటే ఒక రేషన్ కార్డులో నలుగురు ఉంటే నలుగురు పేర్లు రావచ్చు, లేదంటే రేషన్ కార్డులో ఇద్దరు ఉంటే ఇద్దరు పేరు రావచ్చు, లేదా రేషన్ కార్డులో ఒకరి పేరు రావచ్చు. మీకు సర్వే ఎవరైతే అవసరం ఉందో వారు మాత్రమే పిలిచి సర్వే అనేది చేస్తారు. సో అందరూ కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎవరి పేరు అయితే వస్తుందో వారే వెళ్ళి సర్వే అనేది చేయించుకోవాలి. మీ గ్రామ వార్డు సచివాలయంలో మిమ్మల్ని వాళ్ళు కబురు పంపించి మీకు అయితే సర్వే చేస్తారు. ఒకవేళ మీ గ్రామ వార్డు సచివాలయంలో మీకు ఒక సమాచారం అందిస్తే మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నా సరే, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నా సరే ఆ జిల్లాలో మీరు ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ లేదంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అయితే చేసుకోవచ్చు. లేదంటే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ తోటి మీరు లాగిన్ చేసి మీరైతే ఈకేవైసీని చేయొచ్చు. లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. సో మీరు మీ యొక్క లాగిన్ ఎక్కడైతే అవుతుందో అక్కడే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. హౌస్హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ ఉన్నారు అక్కడ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ సచివాలయం పరిధిలోనే మీరు మ్యాపింగ్ అయిన పరిధిలోనే చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీరైతే ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గర ఉన్న ఈ పాస్ ద్వారా మీరైతే ఈ యొక్క సర్వే అనేది మీరు ఈకేవైసీని చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే గ్రామ సచివాలయం అందరినీ పిలుస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయం దగ్గర ప్రజలందరినీ కూడా పిలిచి మీకు ఈకేవైసీ చేయాలంటే అందరూ కూడా వెళ్ళి అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. సో ఎవరికైతే ఈకేవైసీ అవసరమో వాళ్ళు మాత్రమే వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవాలి. మీ పేరు ఉందా లేదా, వాళ్ళకి ఇచ్చిన లిస్టులో మీ పేరు ఉందా లేదో కనుక్కోండి. సో అందరూ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని రేషన్ డీలర్లు ఏం చేస్తున్నారంటే అందరినీ పిలిచేస్తున్నారు. సో ఆ రేషన్ షాప్ పరిధిలో ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ పిలిచేసి కూర్చోబెట్టి అక్కడ వాళ్ళని
వాళ్ళని కొంచెం ఇబ్బందులకు గురి చేసి లాస్ట్‌లోని మీకు లేదని చెప్పి ఈ రకమైనటువంటి గందరగోళ పరిస్థితులైతే రాష్ట్రంలో ఉన్నాయి. సో, ఎవరికైతే అవసరమో, ఎవరి పేరైతే వచ్చిందో, ఎవరికి చెయ్యాలి ఈకేవైసీ వారు మాత్రమే ఎళ్ళాలి. మిగతా వాళ్ళు ఎళ్ళాల్సిన పని లేదు. రేషన్ కార్డులు ఐదుగురున్నా, 10 మందున్నా సరే, ఇద్దరున్నా, ముగ్గురున్నా సరే, ఎవరి పేరైతే మీ యొక్క ఈకేవైసీ అని చెప్పి వస్తుందో వారు మాత్రమే వెళ్లి ఈకేవైసీ అయితే చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రేషన్ డీలర్‌లని గాని, లేదంటే సచివాలయం పరిధిలో మీరు ఒకసారి అడగండి. మీ సచివాలయం దగ్గరికి వెళ్లి లేదా ఫోన్ ద్వారా గాని మీరు వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి, నాకు ఈకేవైసీ ఉందా? మా రైస్ కార్డ్‌లో ఈకేవైసీ ఉందా? మేము చేయించుకోవాలా లేదని చెప్పి మీరైతే అడిగి, ఆ తర్వాత మీరు చేయించుకోలేతే ఎవరి పేరైతే ఉందో, ఎవరికైతే చేస్తారో వారు మాత్రమే వెళ్లి ఈకేవైసీ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎండల్లో మీరెళ్లి ఇబ్బంది పడి, అక్కడ కొంచెం రకరకాల ఇబ్బందులు అక్కడ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో, ఎవరి పేరైతే ఉందో వారు మాత్రమే వెళ్లి ఈకేవైసీ అనేది చేయించుకోండి. రేషన్ కార్డులు ఈకేవైసీ అనేది మనకి మార్చి 31, 2025 వరకు గడువనేది ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఆ గడువు ఉండదని చెప్పారు. కాకపోతే మనకైతే ఏప్రిల్ 30 వరకు కూడా మనకి ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా గడువు అనేది పెంచడం జరిగింది. సో, ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో, ఎవరికైతే ఈకేవైసీ కొందరికైతే మెసేజ్‌లు కూడా రావడం జరిగింది. సో, ఎవరైతే ఈకేవైసీ రాలేదో, ఈకేవైసీ పోనీ చేయించుకోవాలో, ఈకేవైసీ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం వెళ్లి ఈకేవైసీ అనేది చేయించుకోండి. ఎందుకంటే ఈ ఈకేవైసీ చేయించుకోకపోతే మీకు రైస్ కార్డ్ అనేది అన్‌హోల్డ్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, మనము 3 నెలలు కంటిన్యూగా రైస్ తీసుకోకపోతే 3 నెలలు కంటిన్యూగా రైస్ తీసుకోకపోతే మీ రేషన్ కార్డ్ అనేది అన్‌హోల్డ్ అవుతుంది. సో, అన్‌హోల్డ్ అవ్వడం వల్ల ఎవరైతే మీకు రేపు పొద్దున ఏదైనా సంక్షేమ పథకం రావాలన్నా, మీరు ఏదైనా సంక్షేమ పథకం పెట్టుకున్నా సరే మీ రేషన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉండదు. సో, యాక్టివ్‌లో ఉండకపోతే మీకు సంక్షేమ పథకం కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. సో, అందువల్ల ఖచ్చితంగా మీరు ప్రతి నెల కంటిన్యూగా రైస్ అనేది తీసుకోవాలి. సో, రైస్ తీసుకోవడంతో పాటు మీరు కంటిన్యూగా ఒకళ్ళ తర్వాత తర్వాత ఫ్యామిలీలో ముగ్గురున్న, నలుగురున్న ఒకళ్ళు ఈకేవైసీ వేశారనుకో, నెక్స్ట్ ఒకళ్ళు ఈకేవైసీ వేసే విధంగా అయితే ఉండాలి. సో, అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది రాదు. సో, ఎవరైతే ఈకేవైసీ వేయరో వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది రావడం జరిగింది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఒక నెల ఫాదర్ తీసుకుంటే, ఇంకో నెల మదర్, ఇంకో నెల చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈకేవైసీ చేస్తే ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో, స్టడీ పర్పస్‌లో వేరే రాష్ట్రంలో వెళ్ళే వాళ్ళు ఆన్‌లైన్ ద్వారా వేయొచ్చు. ఈ విధంగా ఎవరైతే ఈకేవైసీ అప్డేట్ వచ్చిందో, ఈకేవైసీ చేయించుకోవాలో వాళ్ళందరూ కూడా చేయించుకోండి. సో, ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అనుకుంటే వారు ఖచ్చితంగా మన వీడియోనైతే షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఈ స స సచివాలయం గాని, లేదంటే ఈ స్కీమ్స్ గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మన ఛానల్‌లో అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియో మన ఛానల్‌లో నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు ప్రతీదీ చూడాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.